హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్లో అయితే కనుక వీడియోస్ ఎలా అయితే చేస్తున్నామో, అలాగే సైన్స్ సబ్జెక్ట్లో కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది, సో ఏ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ ఇస్తారు అనేటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూసి వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఎగ్జామ్లో 10th క్లాస్లో సంబంధించిన సైన్స్ 2 పేపర్స్గా ఉంటుంది. ఒకటి ఫిజికల్ సైన్స్, రెండోది న్యాచురల్ సైన్స్. దాన్ని పిఎస్ఎన్ఎస్ అని అంటూ ఉంటాం. సో పిఎస్ ఒక రోజు ఎగ్జామ్ పెడతారు 50 మార్క్స్కి, ఎన్ఎస్ మర్నాడు ఎగ్జామ్ పేపర్లో ఎన్ఎస్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో ఒకసారి 10th క్లాస్ స్టూడెంట్స్కి రెండు కలిపి సైన్స్ పేపర్ 100 మార్క్స్కి ఒక సంవత్సరం అయితే పెట్టారు. కానీ దానివల్ల ఎఫెక్టివ్గా కరెక్షన్ చేయడం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో బయాలజీ టీచర్ వేరే ఉంటారు, ఫిజికల్ సైన్స్ టీచర్ వేరే ఉంటారు కాబట్టి సో 2 ఎగ్జామ్స్ సెపరేట్గా అయితే పెట్టడం జరుగుతుంది. 2 ఎగ్జామ్లు 50 మార్క్స్కే ఉంటాయి. జనరల్గా 10th క్లాస్ స్టూడెంట్స్కి 100 మార్క్స్ పేపర్కి అక్కడ ఇచ్చే ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చేటప్పటికి 3 hours 15 minutes. 15 minutes ఫర్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ రీడ్ చేయడానికి 15 నిమిషాలు టైం ఇస్తారు, ఎగ్జామ్ రాయడానికి 3 hours టైం అయితే ఇస్తారు. అయితే ఇక్కడ మనకి ఆ రకంగా లెక్కేసుకుంటే 1.5 hour టైం ఇవ్వాలి. 1.5 hour టైం కాకుండా ఇక్కడ 1 hour 45 minutes ఇస్తున్నారు. 15 minutes ఎగ్జామ్ పేపర్ చదువుకోవడానికి ఇస్తున్నారు. నియర్లీ 2 hours టైం ఉంటుంది. సో ఎగ్జామ్ అయితే కనుక ఈజీగా మనం మార్క్స్ తెచ్చుకోవచ్చు. సైన్స్లో 100 out of 100 తెచ్చుకోవచ్చు, మ్యాథ్స్లో ఎలా అయితే తెచ్చుకోవచ్చు. ఇంగ్లీష్లో కూడా 100 తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తెలుగులో కూడా ఉంటారు. హిందీ ఒకటి కొంచెం ప్రాబ్లమేటిక్గా మార్క్స్ స్కోరింగ్ అవ్వడానికి ప్రాబ్లమేటిక్ అయ్యే సబ్జెక్టు. మిగతా హిందీ తప్ప రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ 100 out of 100 తెచ్చుకునే ప్రయత్నం అయితే కనుక మీరు అందరూ కూడా చేయొచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫిజికల్ సైన్స్ అనేటువంటి ఈ సబ్జెక్ట్లో పబ్లిక్ ఎగ్జామ్కి 50 మార్కుల పేపర్ ఎలా ఇస్తారు అనేది చూస్తే ఇందులో కూడా 4 sections అయితే ఉంటాయి. సెక్షన్ 1 తీసుకున్నట్లయితే సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ 2లో తీసుకున్నట్లయితే కనుక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ 3లో తీసుకుంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ 4లో తీసుకుంటే 8 మార్క్స్, 3లో అయితే కనుక 4 మార్క్స్, నెక్స్ట్ 4లో అయితే కనుక 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అయితే ఇక్కడ సెక్షన్ 1లో 1 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారనేది చూద్దాం. ఇక్కడేమో 2 మార్క్స్ ఇస్తారని చెప్పుకున్నాం, ఇక్కడ 4 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్. సో ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారంటే కనుక 8 క్వశ్చన్స్ ఇస్తారు, 8 రాసేయాల్సి ఉంటుంది. సో 8 క్వశ్చన్స్ ఇస్తారు, 8 రాసేయాలి. 8 1 జా 8 మార్క్స్ అయితే ఇస్తారు అనమాట. సో అలాగే సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కనుక 3 క్వశ్చన్స్ ఇస్తారు, 3 క్వశ్చన్స్ రాసేయాలి. 3 2 జా 6 మార్క్స్. సెక్షన్ 3లో అయితే కనుక 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, 3 క్వశ్చన్స్ రాసేయాలి. 3 4 జా 12 మార్క్స్. సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్, 3 రామన్స్ ఉంటాయి. ఈచ్ రామన్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఇవ్వడం 6 క్వశ్చన్స్ ఇస్తారు, రాయడం 3 రాయాలి కాబట్టి ఇంటర్నల్ చాయిస్లో 3 క్వశ్చన్స్ ఇంటూ 8 24 మార్క్స్ అనమాట. సో ఓవరాల్గా 24 + 6 30, 30 + 12 42, 50 మార్క్స్ అయితే కనుక పబ్లిక్ ఎగ్జామ్కి ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ 50 మార్క్స్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో ఈ 50 మార్క్స్ ఎగ్జామ్ పేపర్లో ఈ విధంగా అయితే కనుక ఎగ్జామ్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక 8 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ 8లో కూడా ఒక క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఉంటుంది. రిమైనింగ్ 6 క్వశ్చన్స్ కూడా 1 word ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్లో మొత్తం 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ 3 క్వశ్చన్స్ కూడా సింపుల్గా ఉన్న క్వశ్చన్సే ఉంటాయి, ఏమీ అంత ప్రాబ్లమేటిక్ అయితే ఉండదు. సో నెక్స్ట్ అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించి 3 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఒక క్వశ్చన్ వచ్చేటప్పటికి డయాగ్రామ్ ఇస్తారండి. ఆ డయాగ్రామ్ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ అనే పార్ట్, కెమిస్ట్రీ అనే పార్ట్ ఉంటుంది కాబట్టి ఒక క్వశ్చన్ ఫిజిక్స్ పార్ట్ నుంచి, ఒక క్వశ్చన్ కెమిస్ట్రీ పార్ట్ నుంచి ఉంటుంది. సో డయాగ్రామ్స్లో ఫిజిక్స్ పార్ట్ నుంచి ఒక డయాగ్రామ్, కెమిస్ట్రీ పార్ట్ నుంచి ఒక డయాగ్రామ్ ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కెమిస్ట్రీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇస్తారు, డైరెక్ట్ క్వశ్చన్ 4 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫిజిక్స్లో అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇస్తారండి. అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే ఏదైనా డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చేసి, లేకపోతే ఏదైనా ఒక బాక్స్ టైప్లో ఇచ్చేసి దాన్ని ఫిల్ చేయమనడం కానీ దానికి ఎంత క్వశ్చన్స్ కానీ అడుగుతుంటారు.
సో ఫిజిక్స్లో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ అయితే అడుగుతారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్స్లో తీసుకుంటే 3 రామన్స్ కింద ఉంటాయి అనమాట. సో ఇంటర్నల్ చాయిస్లో ఒకటి ఫిజిక్స్ నుంచి ఇంటర్నల్ చాయిస్ ఇస్తారు, ఏఆర్బి టైప్లో అనమాట. రెండింటిలో మనకు నచ్చింది రాసుకోవచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ అది. కెమిస్ట్రీకి సంబంధించి కూడా ఏఆర్బి కింద 2 క్వశ్చన్స్ ఇస్తారు ఇంటర్నల్ చాయిస్. పర్టికులర్గా ఇక్కడ ఎలా అయితే ఫిజిక్స్లో అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇస్తున్నారో ఇక్కడ కెమిస్ట్రీలో ఏదో ఒక క్వశ్చన్ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇస్తారు. ఒక బాక్స్ మనకి టేబులర్ ఫామ్ ఇచ్చేసి ఆ టేబులర్ ఫామ్లో గ్యాప్స్ ఇచ్చే ఫిల్ చేయమని అడుగుతారు అనమాట. థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఒకటి ఫిజిక్స్లోంచి ఒకటి కెమిస్ట్రీలోంచి ఇంటర్నల్ చాయిస్గా ఉండే విధంగా యాక్టివిటీ అయితే ఇస్తున్నారండి. యాక్టివిటీ అయితే కనుక ఇస్తున్నారు. అంటే మనం దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే యాక్టివిటీస్ కూడా మనం కవర్ చేసుకోవాలి. యాక్టివిటీస్ చదవాలి. 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఏది వదలకుండా బెస్ట్గా మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే లెసన్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ ఎవరైతే రాసుకుంటారో వాళ్ళ రన్నింగ్ నోట్స్ ఫాలోఅప్ చేసుకుంటే ఈజీగా 50 అవుట్ ఆఫ్ 50 తెచ్చుకోవచ్చు. కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కనుక క్వశ్చన్ బ్యాంక్లో వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న అన్ని క్వశ్చన్స్లో 1లో 2లో 4లో 8లో కంప్లీట్గా చదువుకుని మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంకా బెటర్గా వెళ్ళాలంటే కనుక టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎవరైతే బాగా తరోగా చేస్తారో వాళ్ళు కూడా ఈజీగా మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. చదివితేనే ఫిజిక్స్లో మార్క్స్ వస్తాయని నేను చెప్పట్లేదు. సో ఫిజికల్ సైన్స్లో మార్క్ రావాలంటే చదవాలి, చదివిన దాన్ని మనం అప్లికబుల్గా ఓన్గా రాయగలిగేటువంటి క్యాపబిలిటీ ఆలోచన శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే మంచి మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. సో అయితే ఇప్పుడు ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫిజికల్ సైన్స్లో మొత్తానికి 8 చాప్టర్లు ఉంటాయి. ఫిజిక్స్ పార్ట్లోంచి 4 చాప్టర్లు ఉంటాయి. అలాగే కెమిస్ట్రీ పార్ట్లోంచి 4 చాప్టర్లు అయితే ఉన్నాయండి. సో స్క్రీన్ మీద చూసినట్లయితే ఫిజిక్స్ ముందు కెమిస్ట్రీ పార్ట్లో ఉన్న క్వశ్చన్స్ అయితే చాప్టర్స్ అయితే ఇచ్చారు. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేది ఫస్ట్ చాప్టర్, యాసిడ్స్ అండ్ బేసెస్ అనేటువంటిది సెకండ్ చాప్టర్, అలాగే థర్డ్ చాప్టర్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఫోర్త్ చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఫిఫ్త్ చాప్టర్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనే చాప్టర్, సిక్స్త్ చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, సెవెంత్ చాప్టర్ ఎలక్ట్రిసిటీ, ఎయిత్ చాప్టర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని 8 చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ 4 పార్ట్స్ కెమిస్ట్రీ పార్ట్, నెక్స్ట్ 4 చాప్టర్స్ కూడా ఫిజిక్స్ పార్ట్ అనమాట. సో ఇంకా ప్రతి చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ ఇస్తారనేది కూడా అక్కడ నేను పెన్తో రాశాను. సో 1 మార్క్స్ క్వశ్చన్స్ ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి మాత్రం 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి మాత్రం 1 మార్క్ అయితే ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ 3 చాప్టర్స్ నుంచి కవర్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ నుంచి ఒక క్వశ్చన్, లైట్ అనే చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నారు 2 మార్క్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే కనుక ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇస్తే 8 మార్క్స్ ఇస్తున్నారు ప్రతి చాప్టర్లోను, లేదు అంటే 2 4లు ఇస్తున్నారు. అంటే ప్రతి చాప్టర్కి ఈక్వల్ వెయిటేజ్ వచ్చేలాగా ఇచ్చుకుంటూ వెళ్ళారు. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. యాసిడ్స్ అండ్ బేసెస్ సాల్ట్స్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. పైగా ఆ 2 4 మార్క్స్ నుంచి ఒక 4 మార్క్స్ ఖచ్చితంగా డయాగ్రామ్ అయి ఉంటుంది. తర్వాత మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఒక 8 మార్క్స్ ఇస్తున్నారు. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఒక 8 మార్క్స్ ఇస్తున్నారు. లైట్ లోంచి 2 4లు ఇస్తున్నారు, 8 అయితే ఇవ్వట్లేదు. హ్యూమన్ ఐ నుంచి ఒక 8, అలాగే ఎలక్ట్రిసిటీ నుంచి 8, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఒక 8 మార్క్స్ ఇస్తున్నారు. పైగా అప్లికేషన్ ఓరియంటెడ్గా యాక్టివిటీస్ అనేటువంటివి కెమిస్ట్రీ పార్ట్లోంచి మెటల్స్ నాన్ మెటల్స్ అనే చాప్టర్లోంచి ఇస్తున్నారు. ఫిజిక్స్ పార్ట్లోకి వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేటువంటి పార్ట్లోంచి ఇస్తున్నారు. ఓవరాల్గా 50 మార్క్స్ పేపర్లో డయాగ్రామ్కి చాయిస్ ఉంటుంది, 8 మార్క్స్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కాబట్టి 3 8 జా 24, 4 మార్క్స్లో ఒక చాయిస్ ఉంటుంది కాబట్టి 24 + 4 28 మార్క్స్ 50కి అడిషనల్గా ఇస్తున్నారు. సో ఓవరాల్గా 78 మార్క్స్ అయితే పేపర్ ఇస్తారు. మనం రాయాల్సింది అయితే కనుక 50 మార్క్స్ రాయాలి. దీనికి సంబంధించి మనం టెన్షన్ పడకుండా 1 మార్క్ 2 మార్క్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే మన ఛానల్లో మనకి టెలికాస్ట్ అయ్యేటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా 1 మార్క్స్ 2 మార్క్స్ చదువుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. సో 1 మార్క్ 2 మార్క్స్ వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత సో చాప్టర్ వైజ్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉన్న క్వశ్చన్స్, అలాగే మనకి యాక్టివిటీస్లో ఏ యాక్టివిటీస్ అయితే ఎక్కువగా ఇస్తారు ఎగ్జామ్లో అనేటువంటి విషయాలు కూడా మీకు చెప్తాను తర్వాత. సో ముందు మనం ప్రజెంట్ ఈ మంత్ నవంబర్ మంత్ అంతా కూడా మనం ఓన్లీ 1 మార్క్ 2 మార్క్స్ మీద ఫోకస్ పెట్టి కంప్లీట్ చేసుకుంటే డిసెంబర్లో 4 అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ 4 మార్క్స్ చూసినట్లయితే జనవరిలో 8 మార్క్స్ క్వశ్చన్స్ చూడొచ్చు. ఏదైనా కానీ సో మన వీడియోస్ మీరు డైలీ మానకుండా టచ్లో చూసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక చివరికి వచ్చేటప్పటికి రిజల్ట్ అనేటువంటిది ఈజీగా కనపడుతుంది ఫిబ్రవరి వచ్చేటప్పటికి.
సో అప్పటికప్పుడు చదివేసి ఫిబ్రవరిలో నేను చదివేసి అన్ని నేర్చేసుకుంటానంటే కష్టం. ప్రతి సండే లేదా ఖాళీ ఉన్న టైంలోనే మన వీడియోస్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మన వీడియోస్ చెప్తుంటాం. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేస్తే నేను దానికి వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీ డౌట్ని క్లారిఫై చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ట్యూషన్ చెప్పించుకోవడానికి ఇబ్బంది పడేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. సో అమౌంట్ ఉండి ఫీజు ఎంతైనా ఇచ్చుకోగలిగి సరైన ట్యూషన్ మాస్టర్ దొరకలేనటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. సో హై స్కూల్లో కానీ లేదా గవర్నమెంట్ స్కూల్లో కానీ లేదా ప్రైవేట్ స్కూల్లో కానీ చదివి ఎంత చదివినా కానీ మాకు గుర్తుంటలేదు అనేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఎంత బాగా చదివినా మనకు ఫుల్ మార్క్స్ రావట్లేదు అనేటువంటి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఫెయిల్ అయిపోతానని భయపడేటువంటి డల్లర్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మన ప్రోగ్రామ్స్ అయితే ఉంటున్నాయి. కాబట్టి సో మన వీడియోస్ని మీరు మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా యూజ్ చేసుకుని మంచి మార్క్స్ అయితే సాధించవచ్చు. మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి చెప్పి మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.